ఇగో అక్క తొండి చేయొద్దు. సరే మరి నువ్వు ఒర్రొద్దు. సరే ఏయ్ ఫస్ట్ నేను ఎత్తా. ఈటింగ్ అంటావు. రెండు పల్లె పడ్డది. రెండా కదా మర్చిపోయినా. రెండా ఇవి పెట్టు. ఇంకా ఏం చేస్తాను ఇక్కడ? ఏం చేస్తానా కనబడతలేదా? ఈ గడ్డి అన్న వీక్తలేవా? ఈ గడ్డి ఇంటి ముందర ఉన్న గడ్డి కూడా కనబడతలేదు నీకు. నేను అడిగింది ఏం చేసినావు? ఏం అడిగింది? అయ్యో యాదికి లేదా? దేని గురించి? అదే నా ఫోన్లో బ్యాలెన్స్ వేపిమని అంటే కదా. నేను ఏపీ అని చెప్పినా కదా. మీ అవ్వలతో అవునే ఫోన్ కొనిస్తే మీ అవ్వలతో బ్యాలెన్స్ చేయించుకుంటా. మా అన్న ఎత్తాడు, మా తమ్ముడు ఎత్తాడు, ఓ పెద్ద అమ్మలను కూడా బ్యాలెన్స్ చేయమంటారంటివి కదా. ఏమైంది? ఆగో ముందుగానే వాళ్ళని ఏమంటే ఎట్లుంటుంది? ఒకసారి 2 సార్లు నువ్వు వేసినాక మళ్ళీ వాళ్ళని అడుగుతానేమో మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఫోన్ కొనిచ్చి ఒకటేసారి వేయించి సపడకుండా పడుతుంది నువ్వు. ఈ ఇంటికాడ శుభ్రం చేసుకునే తెలివి లేదు, ఏది లేదు. ఫోన్ అని ఇప్పుడు మళ్ళీ అయిపోయి బ్యాలెన్స్ అయిపోయి కూడా 2-3 రోజులు అవుతుంది. ఏది చేసులేదు. నిన్నేది అడిగా పాపం ఏదో మంత్రాలు చదివినట్టు ఊక చదువుడు. 1 సంవత్సరం దాకా బ్యాలెన్స్ వేపిస్తావు కావచ్చు. తర్వాత మా అవ్వలను ఎట్లనో అట్లా అడగాలి అని అనుకున్నా. ఈ 3 నెలలకే 3 నెలలకే వేసి కథం నేను మీ అవ్వలను అడుగుతానంటివి కదా, అది కదా ఇది కదా అంటాను. వీళ్ళకి ఫోన్ పోతలేదు. నీ ఫోన్ అని మా అవ్వలకు ఫోన్ చేసి బ్యాలెన్స్ వేయమంట. ఏమను ఎట్లా ఏమంటావో చూస్తా. ఇగో ఏమను నేనైతే అయ్యా ఆ బ్యాలెన్స్ వద్దు, ఆ కథ వద్దు, ఆ లక్షణం వద్దు, ఏదద్దు. హలో అవ్వా, బాగున్నారానే? బాగున్నాం బిడ్డ, బాగున్నాం. ఇక్కడ మాట్లాడక గట్టెట్టిపోతానవే, చెత్తలెట్టిపోతానో పురుగు కూర్చుంటది. ఆగు, ఎక్కడ నుండి మాట్లాడితేంది? అంత శక్తి ఏం లేదు ఇక్కడ. ఓ ప్రేమ, అక్కడ పురుగు పూచి ఉంటది, టచ్ మాట్లాడు అంటాను. ఎక్కడ నుండి మాట్లాడితేంది? హలో చెప్పే బిడ్డ. అవ్వా ఏం చేస్తారు? బాబు మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడే. నిన్న దవాఖాన పోయి వచ్చినాం, మందు గోళీలు పట్టుకొచ్చిండు బాబు. దవాఖానకి ఎందుకు పోయిర్రే? నాకే పానం మంచిగా లేకుండా బిడ్డ. నిన్న జ్వరం బాగా వచ్చింది, ఇక పోయినాం. వర్షాలు బాగా కొడతానే కదా, వర్షాకాలం అవ్వడు చేయబట్టి జ్వరం వచ్చింది కావచ్చు. కాదు బుజ్జి, పోయిన సంవత్సరం నాకు జ్వరం వచ్చినప్పుడు దవాఖాన తీసుకుపోయిండు బాబు. అప్పుడు తెచ్చిన గోళీలు మొత్తం వేసుకున్న వల్ల కొన్ని మిగిలినాయి. ఇక మిగిలిన వల్ల ఏం చేయాలి మరి అని చెప్పి ఈ సంవత్సరం మళ్ళీ జ్వరం వచ్చినప్పుడు వేసుకుందామని దాచిపెట్టిన. ఈ సంవత్సరం మీ బాబుని తీసి చూడమంటే గోళీలు తీసి చూడవన్నా మరి డేట్ ఎట్లున్నది ఏందని చూడమంటే అయ్యో 4 రోజులు డేట్ అయిపోతుంది మరి ఎట్లా అని చెప్పి మీ బాబు అన్నాడు. అన్న వల్ల అయ్యో ఈ డేట్ అయిపోతే ఖరాబ్ అయిపోతే ఉట్టిగా పారేసి ఎందుకు అని చెప్పి ఇక రోజుకు 3 గోళీలు వేసుకోవాలి అందరకు. ఇక రోజుకు 10 గోళీలు వేసుకున్నా ఇక డేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఉన్న గోళీలన్నీ. ఇక జ్వరం బాగా వచ్చింది, దవాఖాన వేయడం మళ్ళా ఏం చేయాలి? జ్వరం గోళీలు వేసుకున్నా గానీ మన జ్వరం వచ్చింది ఏందో ఏమో నాకు ఏమర్థం అవుతలేదే బుజ్జి. ఓ అవ్వా ఎంత పని చేసినావే, నీకేమన్నా పిచ్చానే? జ్వరం రాకుండానే జ్వరం గోళీలు వేస్ట్ అవుతాయని జ్వరం గోళీలు వేసుకున్నావా నువ్వు? 10 గల మరి ఏం చేయాలి? ఎందుకంటే డేట్ అయిపోతే ఉట్టిగా వారేసి అవుతుంది కాదే. అతిక తెలివి పాడుగా, నీ అతిక తెలివి కగ్గిదాలుగా అంతా ఆగం చేస్తావే అవ్వా నువ్వు. గట్లా మింగితే ఇంకా నయం, పానంకేం కాలేదు. ఏమన్నాడు మరి డాక్టర్లు? ఏమన్నారు? వాళ్ళు ఏమనంటే నేను ఊరుకుంటానా? వాళ్ళు ఏమనంటే కడి కాకులో పోతా ఏమనలే, అందుకనే నన్ను ఏమనలే. గట్ల కాదే నేను అనేది, నువ్వు కడుగు కాకులకు పోస్తావని నాకు తెలుసు. నీ ఆరోగ్యం గురించి డాక్టర్లు ఏమన్నారు అని అడుగుతానా? వాళ్ళు ఏమంటారు? వాళ్ళు నా ఆరోగ్యం గురించి వాళ్ళు అనేది ఉన్నది. వాళ్ళు అనే కాడికి చేసుకున్నానా నేను? వాళ్ళంటే నేను ఊరుకుంటానా? వాళ్ళు ఏమనలే, ఎవరేమనలే సపడేనే ఊరుకున్నారు. డాక్టర్ కూడా మందులు రాసిచ్చిండు, మన సంవత్సరం వరకు మళ్ళీ వేసుకోవాల్సి వస్తుందో మనం. ఇవి అయిపోయేటట్టు లేవు. గట్ల కాదవ్వా, ఇప్పుడు తగ్గే మందం వేసుకోవాలి. తగ్గిన వల్ల సపదా కూకోవాలి. ఆ టాబ్లెట్లు పోతే పోని. ఇప్పుడు అవి చేయబట్టి ఎన్ని వేల ఖర్చు వచ్చిందో, హాస్పిటల్ ఎన్ని వేల ఖర్చు వచ్చింది. నువ్వు గోళీలు ఖరాబ్ అవుతాయని, గోళీలు వేస్ట్ అవుతాయని వేసుకుంటే నీ ఆరోగ్యంకి ఏమన్నా అయితే ఎట్లనే?
ఏం చేస్తాం బిడ్డ, నీకేం ఎరుకైతుంది? ఉట్టిగా డేట్ అయిపోతే వేసుకోవద్దని వాళ్ళు అంటారు. ఇప్పుడు నువ్వోటి అంటావు కానీ ఏంది, ఎందుకు చేసినావు? ఫోన్ ఎందుకు చేసినావు? ఏం పని ఉన్నది? ఎవ్వరు చెప్పింది నీకు ఆరోగ్యం గురించి పట్టేలేదు. నీ అతిక తెలివి నీదే. బాపున్నాడా దగ్గరలో? బాబు లేడు, అవతలే వేయండు, కళ్ళకు వేయండు. ఇక ఖర్చు బాగా అయిందని చెప్పి కళ్ళకు తాగత్తా నేను, నాకు తలకాయ అవుతుందని అవతల పడ్డాడు. ఉన్న రందులు చాలే అని ఇంకొక లేని రందు తెచ్చిపెట్టినావా? తిన్నావా అని? మరి తిన్నావా? ఏమన్నా పండ్లు పొలాలు తెచ్చుకున్నారా? ఇక తిన్నాం. పండ్లు పొలాలు రాగా మా పట్టుకొచ్చిండు, 2 కిలోల దానిమ్మలు పట్టుకొచ్చిండు, 1 కిలో అన్ని చేపలు పట్టుకొచ్చిండు. నేను కదే, ఇగో నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. లేకపోతే నేను రోజు నీకు ఫోన్ చేయకపోదు. నానే రోజు 10 సార్లు ఫోన్ చేస్తే మళ్ళీ ఇట్లా అయిందని నాకు తెలిసేది. నా బ్యాలెన్స్ అయిపోయింది. ఈయన ఏపీమంటే అస్సలు ఏపిత్తలేడు. అందుకని నీకు జ్వరం వచ్చిన ముచ్చట కూడా నాకు తెలియనే లేదు. చూసినావా? సరే బిడ్డ, సరే. ఇక బ్యాలెన్స్ ఉంటే కూడా నువ్వు ఆగమని చేస్తారని చెప్పిండు. అల్లుడు ఫోన్ చేసి మా చెప్పిండు, ఆ బ్యాలెన్స్ వేయించుకోకు బిడ్డ, వేయించుకొని ఆగం చేసి రద్దని ఇక మొత్తుకుంటాడు. ఇక బ్యాలెన్స్ వద్దు, ఏదద్దు. అల్లుడు అన్నాడు. ఎప్పుడు ఫోన్ చేసిండు నీకు? ఇవాళ పొద్దున ఫోన్ చేసిండు. అప్పుడు అడిగిండు ఎట్లున్నది అత్త, పానం మంచుకున్నదా అని. నాకు చేస్తాను ఎప్పటికీ. చూసినావా? అన్ని శుద్ధులు అల్లునికి అయితే తెలియాలి కానీ మరి బిడ్డకైతే తెలియద్దా? నువ్వు అట్లా మాట్లాడతావేంటే? బ్యాలెన్స్ ఆయన ఏపీ అని అంటాడు, మరి నువ్వని ఏపీయవా? నువ్వు ఏదైనా చెప్తే ఆర్చేదానివా, తీర్చేదానివా? ఏంది మన బ్యాలెన్స్ అంటాను. మా బ్యాలెన్స్ ఇక మీ బిడ్డ అడిగితే కూడా ఏపీఏకులు అని చెప్పి అల్లుడు చెప్పిండు. అవ్వా చూసినావా? పెళ్లి చేసి ఇంట్లోకి వెళ్ళి పంపించినావు. కథం ఇక అల్లుడు నీకు అల్లుడు మంచిగా అయిండు, బిడ్డనేమో దూరం అయిందానే. కాదే పూజి, ఆగవారం చేస్తానమాట కదా ఇంట్లో. నేనే ఆగవారం చేసిన? కూర నడతలేమట, ఏదో పిచ్చి పిచ్చి చేస్తానమాట. మీ బిడ్డని ఇంకో బ్యాలెన్స్ చేసినట్టయితే మీ బిడ్డను మీ ఇంటికి పట్టుకపోవాలన్నారు. నిన్ను తీసుకొచ్చుకొని పెద్దని మా ఇంటికాడ ఏం పెట్టుకుంటాం? ఎటునో అట్లాంటి పంపించినాం. అద్దు బిడ్డ అద్దు, ఆ బ్యాలెన్స్ అద్దు, కథ అద్దు, మనకు అద్దు బిడ్డ. చూసినామా అని? అవ్వా నువ్వు ఇట్లా మాట్లాడతాను. నేను ఇంటికి వచ్చి అల్లుడి మీద ఏదైనా చెప్తే నమ్మాలే కానీ అల్లుడు ఫోన్ చేసి బిడ్డ మీద చెప్తే నమ్ముతావా నువ్వు? అవన్నీ ఉత్తి ముచ్చట్లు. గట్లా చేస్తాను, నా బక్క ఆగం చేస్తాడు. నువ్వే సరి అయ్యన్నా, నువ్వే మాట్లాడన్నా. మా బిడ్డ అన్ని పనులు చేస్తాను, గిట్లా చేస్తావు. అల్లుడు ఇన్ని రోజుల బట్టి ఫోనే లేకపోయి ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఏదో 4 బ్యాలెన్స్ అయిపోయమంటాను. ఏపిస్తే ఏమవుతుంది? ఒక్కసారి వేపించి ఊకుంటారా? ఎవరన్నా ఫోన్ కొన్నది ఎందుకు? అట్లా కాదే బుజ్జి, నీ గురించి మాకు తెలుసు కదా. అన్ని సంవత్సరాలు భరించడం, పెంచడం, పెద్ద చేసినాం, పెళ్లి చేసే వరకు మాకు అన్ని తెలుసు. అందుకనే బుజ్జి, ఇక నువ్వు ఒక బ్యాలెన్స్ గురించి అయితే ఫోన్ చేసుడు బంద్ చేయి. ఇక నాకు ఆరోగ్యం మంచిగా లేదు, అంత ఉన్నది. ఇక మీ బాబు తాగవేయండు. ఇప్పుడు నా పరిస్థితే మంచిగా లేదు. తమ్ముడు కూడా ఇంటికి అత్తలేడు, వాడు కూడా ఈ రాజుతో ఇంటికి అత్తలేడు. వీళ్ళకే ఖర్చులు అయితేనే నాకు పైసలు ఇస్తలేరు అని వాడు కూడా ఇంటి పక్కన చూస్తలేడు. జర పుణ్యం ఉంటది, ఇక పైసలు అడగకి ఏమడగకి బ్యాలెన్స్ రాదు. అట్లా కాదమ్మా, ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది కదా, నీకు మళ్ళీ ఎట్లున్నది ఏందనేది ఎట్లా తెలుస్తుంది చెప్పు? నా ఫోన్ లో బ్యాలెన్స్ లేంది. అల్లుడు పోతాం చెయ్యి, అల్లుడు పోతాం చెయ్యి, ఏమున్నది? ఎప్పటికి ఇస్తాడా అల్లుడు? ఎప్పటికి ఇంట్లో ఉంటాడా? ఎందుకుంటాడే, మా ఉంటాడు. ఈ అల్లుడు మంచోడే, అల్లుడు మంచోడు. ఇంకా బ్యాలెన్స్ చేయొద్దని ముందే చెప్పిండు. ఇక ఉంటానా బుజ్జి, ఉంటానా? నీ అబ్బా వేలకు దవాఖానలకు హాస్పిటల్కి పెడతావు కానీ నాకు బ్యాలెన్స్ చెప్పిమంటేనేమో ఏపీయవు. అయ్యో కట్ చేసింది. ఏమో మా అవ్వాళ్ళకు ఏం చెప్పినావు నువ్వు? నా మీద ఏదోటి చెప్పుకుంటా సపదాకా మా అవ్వాళ్ళని నన్ను విడదీస్తానవా? నువ్వు ఏపిస్తే ఏపీయవు. వాళ్ళని బ్యాలెన్స్ వేపిస్తారని వాళ్ళకి ఫోన్ చేస్తే ఏపీయకు, మీ బిడ్డ ఆహ్వానం చేస్తాను అని ముందే చెప్పి కూర్చున్నావా? 2 ఇక 2కి మళ్ళీ వచ్చింది. చిన్ని నేను అయిపో, నువ్వు ఎప్పటికీ నమ్ముతాను. నాకు అందుకే కొమ్మస్తుంది. నువ్వు ఇట్లా ఎత్తావని కొట్ట బుద్ధి అవుతుంది. మన ఎందుకు చంపుతాను? ఎప్పటికీ ఎక్కడితోనే చంపుతావా? మరి ఆట మరి అప్పట్లో పడతాయి. తమ్ముడి పాపం మనకు ఒకటి కూడా ఎక్కలేదు అని ఆలోచించావా? ఆటలు ఎట్లుంటుందా? నువ్వు నిన్న గెలిచినావు కదా, గెలిచినా కానీ గిన్నెసార్లు నీ కాయంలో చంపాలి. నువ్వు మరి టూ మచ్ చెప్తాను. టూ మచ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆట ఆడవా? ఆడిపో, ఆట బయట ఓడిపోతున్నాను భయమా? ఆగు, పగబట్టి పద్మవ్యూహం గీసినావు అయితే నా చుట్టూ. నేను అందుకే ఎట్లా బయటికి రావాలని నాకు బాగెరక. పద్మవ్యూహం గీసినా ఇక గీత నుండి బయటకు వస్తావు నువ్వు. ఓ పొరగాలు ఎందుకు కొట్టుకుంటారా మీరు? ఆవులు ఆవులి ఆవురా. ఎందుకు కొడతారు మని? చిన్నోడు అని తెలియదా? ఎందుకు కొడతాను? గతగాడు ఎందుకు కొడతాను? ఫస్ట్ వాడే ఆడమని డాడీ, మళ్ళీ ఆడతా అంటే పిచ్చి పిచ్చి చేస్తాను డాడీ. ఎందుకురా నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చి చేస్తాను? బాగా కొడతాను డాడీ ఫస్ట్.
బాగా కొడతానమాట నువ్వు ముందు నువ్వు వాడిని ఎందుకు కొడతావు నాకు కోపం రాదా డాడీ నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చి చేస్తే కొడుతుందట కాదు నువ్వు ఎందుకు పిచ్చి పిచ్చి చేస్తాను అదే నేను మంగడికొత్తనే చంపుతాంది నన్ను అందుకనే పిచ్చి పిచ్చి చేసిన వాడిని ఎందుకు చంపుతారా మాకు వచ్చే చిన్నోడు అని చూడాలి ఆట డాడీది నేను అదే చెప్పిన డాడీ మరక చిన్నోడు అని చెప్పి ఆడపుల్లి ఈ ఆదివారం అత్త చాలా అంత అంగడి చేస్తారు నడువు సపరేట్గా పోయి ఇవి ఇవాళ బుక్కులు తీసుకొని వాళ్ళు చదువుకోపోయి నడువులి ఇది వద్దు ఆటలు వద్దు మీకు ఏమద్దు ఆటలు ఎందుకురా నీకు ఆటలు వద్దు నడు నువ్వు పిచ్చి పిచ్చి చేసుకురాదు నువ్వు కొట్టరాదు నడు చదువుకోపోయి నడువులి మంచిగా ఆడుకునేది లేదు చదువుకోమంటాడు పా హలో శిరీష ఏం చేస్తానవే ఏం లేదే పనంతా అయిపోయింది ఖాళీగానే ఉన్నా తిన్నావా వంట అయిందా పిల్లలు బడికి పోయిర్రా బడికి మావేలు ఏమైంది నీ ఫోన్ తో చేయలే ఈ ఫోన్ తో చేసేమైంది నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినాయి అందుకనే ఈ ఫోన్తో చేసిన నీ దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయా అనే అయ్యో నాగరే పైసలు లేవు అయ్యో ఏం పైసలు లేవా అనే ఉంటే ఇయ్యే మళ్ళీ నెల వరకు నీకు అప్పచెప్తా నీకు ఇస్తా ఇక నేను మళ్ళీ చేస్తా నాకు బాగా పని ఉన్నది ఆగు నేను మళ్ళీ చేస్తాను అయ్యో పైసలు అన్న వాళ్ళ కట్ చేసింది రోజు గంటలు గంటలు మాట్లాడుతుంది నాతోని ఫోను షీ అసలు రూపం బయట పడ్డది ఎవరికి చేయాలి ఇప్పుడు ఓ వర్షి ఎంతసేపు మాట్లాడతావే ఫోన్ ఇటీ అయ్యో ఇట్టాగు ఎట్లాగో ఫ్రీ అయినా నీ బ్యాలెన్స్ ఏమన్నా ఒడుతుందా పైసలు ఏపీయనోలాగా సప్పుదాకుండు ఫోన్ చేసుకుంటా నాగరాదు నువ్వు ఎవరిని అడిగినా ఎవరేం వెయ్యరు దాన్ని అడుగు సపరేట్గా నడువు ఇంట్లో అడుగు నా ఫోన్ నాకు దే తెత్తపో 10-20 నిమిషాలలో నీ ఫోన్ నీకు ఇత్తపో చెయ్యి ఎంత ప్రయత్నాలు చేస్తావో చెయ్యి నీకు ఎవ్వరు బ్యాలెన్స్ చేయరు ఎవరు పైసలు ఇయ్యరు పో నేను అందరికి చెప్పుంచిన హలో రాణి నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందే బ్యాలెన్స్ మందము పైసలు పంపియవా అబ్బా వచ్చే చీరలు ఉంటావు పైసలు ఏమంటాను సరే ఆన్లైన్ షాపింగ్ షాపింగ్ అని బగ్గ చేస్తుంది పైసలే లేవు అంటాను హలో నవ్య బాను అనే నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది అందుకే చెప్పలేను లేకపోతే రోజు చేయకపోతున్నా ఈ బ్యాలెన్స్ మందం పైసలు పంపరాదే 3 నెలలు బ్యాలెన్స్ అయిపోయింది మా ఆయన అయిపోయింది ఎవరు ఫోన్ చేద్దామన్నా ఫోన్ పోతలేదు యూట్యూబ్ పట్టలేదు అయ్యో మళ్ళీ నీ పైసలు నీకు ఇస్తా అద్వానం అంగడి అబ్బో మా ఆయన తింటాడు అని పెట్టేస్తుంది ఫోన్ లేకపోతేనేమో నీ ఫోన్ నీకుందా అని మీ ఆయన ఫోన్తో ఫోన్ చేస్తావా నీ ఫోన్ నీకు ఉండాలి అని అందరూ ఒక్కొక్కరు ఇప్పుడు ఏమో పైసలు ఏమంటే ఒక్కరు ఎత్తలేరు ఎవరు చేయాలి హలో కల్పన మంచిగా ఉన్నావా ఏమైనా పైసలు ఉన్నాయా అని వచ్చినాయి పైసలు అన్న వాళ్ళని కట్ చేసింది ఇది ఏం చేయాలి ఎవరికి చేయాలి ఐడియా హలో తమ్ముడు అక్క బాగున్నావారా బాగున్నాక నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావో తెలుసక్క నాకు బావా బ్యాలెన్స్ ఏపీయకని చెప్పిండు ముందుగాలే అదంతా పక్కకు పెట్టిరా నేను గాదని గురించి ఫోన్ చేయలేదు అయ్యో అవునా అక్క ఇగో నీకోసం డ్రెస్ కొన్నా కాదురా అవునా అక్క నా కోసం తెలుసుకున్నావా నేను యూట్యూబ్ ఊకే చూస్తా అంటే ఆఫర్ ఉన్నదట డిస్కౌంట్ లా 10,000 రూపాయల డ్రెస్ 3,000కే వస్తుంది అందుకనే కొన్నా నీకు ఎప్పుడు నేను ఏం కొనియలేదు కదరా అందుకనే నా తరపున గిఫ్ట్ అని చెప్పి నీకు కొన్నరా అవునా అక్క ఇగో ఆ కలరు డబ్బు నెంబర్ నీ దగ్గర ఉన్నది కొన్నానో లేనిది కొన్నానో నీకు ఫోటో పంపిద్దాము అని అంటే నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయిందిరా పాడబడి ఫోటో పోతలేదు అవునా బావ ఫోన్ నుంచి పంపి అక్క బావ ఫోన్ నుంచి పోతుంది కదా బావ ఫోన్లోకి వెళ్ళి పంపిద్దామని అనుకున్నా కాకపోతే కెమెరా పగిలిపోయిందిరా ఇప్పటి సంవత్సరం అయితే నా కెమెరా పగిలిపోయి ఫోటో అత్తలేదు ఏం అత్తలేదు ఎట్లా పంపాలి చెప్పు అవునా అసలే 10,000 రూపాయలది 3,000కి వస్తాన డ్రెస్ కలర్ ఉంటే వేస్ట్ అవుతుంది అని చూస్తాను ఉన్న కలర్ కొనుడు ఎందుకు రా నువ్వు చూస్తే తెలుస్తుంది కదా అందుకని నీకు ఫోటో పంపాలనే ప్రయత్నం చేస్తానా 10,000 3,000కి వస్తాను అక్క అవునరా అవునా ఒక్క నిమిషం ఆగు అక్క నీకు బ్యాలెన్స్ వచ్చింది చూసుకో నాకు ఫోటో పంపుతుందిగా వచ్చిందిరా బ్యాలెన్స్ వచ్చింది ఇక నువ్వు ఉండు ఓకేనా ఫోటో అక్క ఫోటో పంపు ఫోటోనా కొన్నప్పుడు పంపిద్ది ఓ ఇంక డ్రెస్ అట డ్రెస్ అబ్బా యూట్యూబ్ వస్తుంది అమ్మాయ్య నా ప్రాణం వచ్చినంత పని అయింది అన్న వస్తానే ఇగో ఏవాటు నీ ఫోన్ నీకు నువ్వు వేయకపోతే బ్యాలెన్స్ రాదనుకున్నావా ఎవలేసిల్లు నీకెవలేసిలే ఎవలేస్తే నీకేంది బ్యాలెన్స్ రప్పించుకున్నా గంతే నా తెలివి అంటే తెలివే ఫోన్ వస్తుంది హలో బావా అక్క డ్రెస్ కొన్నదట కదా ఒకసారి ఫోటో పంపివేరు బావా డ్రెస్ ఎక్కడిది డ్రెస్ ఎక్కడంటారు ఏంటి బావా అక్క 10,000 రూపాయలకి వచ్చేది 3,000 రూపాయలకి వస్తుందని నా కోసం కొన్నదట ఓ డ్రెస్ లేదేం లేదు ఉట్టిగానే చెప్పచ్చు మరి అదేం కొనలే అయ్యో నీకోసం డ్రెస్ కొన్నారా తమ్ముడు అన్న వల్ల నేను బ్యాలెన్స్ చేసా బావా పోసి నీ పాడబడా డ్రెస్ అనుకో నువ్వు బ్యాలెన్స్ చేసినావురా ఎన్ని రోజులకి వేసినావు
నెల రోజులకి వేసిన. నెల రోజులకా? నెల రోజులకి వేసిన. ఎట్లా డ్రెస్ వస్తుందని నెల రోజులకి వేసిన. ఓ దేవుడా రాములా, ఇప్పుడు నెల రోజులు మళ్ళీ ఆగం చేసినావు. నువ్వు డ్రెస్ కొన్నది అనుకున్నావా? అది ఎక్కడ ఏ పైసలు పెట్టుకున్నది అనుకున్నావు? ఏం లేదు ఏది లేదు, ఉట్టిగా నిన్ను బోల్తా పడేసింది. అయ్యో అంతేనామా? సరే ఉంటానా.